హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డాక్టర్ సివి రామన్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్? ఆన్సర్ వచ్చేసి 1930. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ రివర్ పాసెస్ త్రూ ద మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను అదే చెప్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ లేదా ఐఎమ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ అంటే నేను అదే చెప్తున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ ఆల్సో సేయింగ్ వాట్ యూ సెడ్, జస్ట్ లిజన్ టు మీ వన్స్. ఐఎమ్ ఆల్సో సేయింగ్ వాట్ యూ సెడ్, జస్ట్ లిజన్ టు మీ వన్స్ అంటే నువ్వేం చెప్తున్నావో నేను కూడా అదే చెప్తున్నాను, నేను చెప్పేది ఒకసారి విను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లిజన్ టు మీ వన్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ యూ లిజన్ టు మీ వన్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నువ్వు కనుక నా మాట ఒకసారి వింటే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఒకవైపే ఆలోచించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ థింక్ ఓన్లీ వన్ వే. డోంట్ థింక్ ఓన్లీ వన్ వే అంటే నువ్వు ఒకవైపే ఆలోచించకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్. యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్ అంటే నువ్వే విషయాన్ని ఒకవైపే ఎప్పుడూ ఆలోచించకు, ఒకవైపు నుండే ఎప్పుడూ ఆలోచించకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వన్ సైడ్. డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వన్ సైడ్ అంటే ప్రతిదాన్ని ఒకవైపు నుంచే ఆలోచించకు అని అర్థం. నెక్స్ట్ వన్, సౌండ్ తగ్గించమని చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, టెల్ హర్ టు టర్న్ డౌన్ ద సౌండ్ లేదా టెల్ హిమ్ టు టర్న్ డౌన్ ద సౌండ్ అంటే సౌండ్ తగ్గించమని చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు టర్న్ డౌన్ ద సౌండ్ బికాస్ దిస్ సౌండ్ ఈస్ గివింగ్ మీ ఏ హెడేక్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు టర్న్ డౌన్ ద సౌండ్ బికాస్ దిస్ సౌండ్ ఈస్ గివింగ్ మీ ఏ హెడేక్ అంటే నేను నీకు సౌండ్ తగ్గించమని ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకంటే ఈ సౌండ్ వల్ల నాకు తలనొప్పి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, థింక్ వన్స్ బిఫోర్ యూ స్పీక్. థింక్ వన్స్ బిఫోర్ యూ స్పీక్ అంటే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద వే యూ స్పీక్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ సో థింక్ బిఫోర్ యూ స్పీక్. ద వే యూ స్పీక్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ సో థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడే పద్ధతి అస్సలు బాగాలేదు, సో నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ టు థింక్ అండ్ స్పీక్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ టు థింక్ అండ్ స్పీక్ అంటే నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే నీకు చాలా మంచిది అని అర్థం. నెక్స్ట్ వన్, మనం ఎల్లుండి వెళ్దాము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్స్ గో ద డే ఆఫ్టర్ టుమారో. లెట్స్ గో ద డే ఆఫ్టర్ టుమారో. టుమారో అంటే రేపు, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి. సో లెట్స్ గో ద డే ఆఫ్టర్ టుమారో అంటే మనం ఎల్లుండి వెళ్దాము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో. ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో అంటే నేను రేపు కానీ ఎల్లుండి కానీ మా ఊరు వెళ్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ బై ద డే ఆఫ్టర్ టుమారో. దిస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ బై ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఈ పని ఎల్లుండి కల్లా పూర్తయిపోతుంది లేదా ఎల్లుండి కల్లా ఈ పని పూర్తయిపోతుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె ఎక్కడుందో కనుక్కో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్. ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అంటే ఆమె ఎక్కడుందో కనుక్కో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అండ్ పిక్ హర్ అప్.
ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అండ్ పిక్ హర్ అప్ అంటే ఆమె ఎక్కడుందో కనుక్కుని ఆమెని తీసుకురండి లేదా ఎక్కించుకురండి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అండ్ టెల్ మీ ఐ విల్ గో అండ్ మీట్ హర్. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అండ్ టెల్ మీ ఐ విల్ గో అండ్ మీట్ హర్ అంటే ఆమె ఎక్కడుందో తెలుసుకుని నాకు చెప్తే నేను వెళ్ళి తనని కలుస్తాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.